VBS కంప్లీట్ చేసుకొని 4th డేకి వచ్చేసాం కదా. వెరీ గుడ్, చాలా సంతోషం పిల్లలు. మీరు ఎన్ని క్వశ్చన్స్ పెడితే అన్నిటికీ ఆన్సర్ చేస్తున్నారు కదా. నిజంగా మీరు అసలు నిన్న 3rd డే అయితే చాలామంది ఆన్సర్ చేశారు. మీకు అందరికీ సండే స్కూల్ ఓపెన్ అయినాక మంచి మంచి గిఫ్ట్ మీకోసం ప్రిపేర్ చేస్తున్నాం నాన్న. అంతేకాదు ఈ యొక్క VBS ప్రోగ్రామ్ మీరు మాత్రమే కాదు, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, తెలియని వారికి కూడా మరి షేర్ చేయండి. ఇందులో ఉన్న మిషనరీ స్టోరీస్, అన్ని స్టోరీస్ నేర్చుకుందాం. దేవుని రాకడ కోసం మనం సిద్ధపడదాం, బలంగా ఉందాం. సరే నాన్న. ఇప్పుడు మరి 4th డే VBS పిల్లలు, సారీ నాన్న, నిన్న 3rd డే VBS కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, అయినా మీరు చూసారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మరి 4th డే VBS మనం స్టార్ట్ చేసుకోవడానికంటే ముందుగా ఈరోజు మన చర్చ్ ట్రెజరర్ గారు వి ప్రభుదాస్ అంకుల్ గారి ప్రార్థనతో ఈ VBS స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ఆయన, కృపల తండ్రి, నీ గొప్ప కృప చేత ప్రభా మరి VBS కార్యక్రమాన్ని నడిపిస్తున్న పెద్దలకు, మరి ముఖ్యంగా నా తండ్రి టీచర్స్కు, సంఘ సభ్యులకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మరి ముఖ్యంగానైనా ఆన్లైన్లో ప్రేర్ చేస్తుండగా పిల్లల్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. మరి VBSని ఎంతగానో ఆశీర్వదించిన స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పిల్లలు మరి ఏ చిన్న విషయంలోనైనా ప్రభు మరి వారు నడిచే త్రోవెందును, వాళ్ళు చేసే ప్రతి పనిలో మీరే ముందు నడిపించమని అడిగి ప్రార్థన చేస్తున్నాం. కరోనా విషయంలో ప్రార్థన చేస్తున్నాం నాయన. ముఖ్యంగా తండ్రి మరి కరోనా పాలద్రోనండి. ముఖ్యంగా ప్రభా ప్రపంచమంతా కరోనా బారిన పడి ఇబ్బంది పడుతున్నారు నాయన. మరి దీవించి ఆశీర్వదించాలి, ప్రతి ఒక్కరిని దీవించాలి ప్రభా. మరి ప్రపంచాన్ని, దేశాన్ని, రాజకీయ నాయకులని, పోలీసులని, మరి డాక్టర్స్ని, నర్సులని ప్రభా మరి అందరినీ దీవించి ఆశీర్వదించండి నాయన. మరి వాళ్ళు చేస్తున్న పని అంతా మీరే ఆశీర్వదించమని అడిగి ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు VBS నడిపిస్తుండగా ప్రభు మరి టీచర్స్నేమో, పిల్లలనేమి దీవించండి నాయన. మరి VBS కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగించేలాగిన ప్రభు మరి ప్రతి ఒక్కరికి నీ యొక్క కృపలో భద్రపరిచి VBSని నడిపించమని మా ప్రభు యేసుక్రీస్తు పేరిట అడిగి ప్రార్థన చేసి పెట్టుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇష్టమైన ప్రోగ్రామ్ ఏంటి? యాక్షన్ సాంగ్. ఈ హాలిడేస్లలో చాలామంది యాక్షన్ సాంగ్స్ మళ్ళీ వాళ్ళు రిపీట్ చేసుకుంటూ మీ అందరి ముందరకు వస్తున్నారు, చూద్దామా? హ్యాపీగా వెళ్తా యేసుని యొద్దకు ఉంటా, యేసుని యొద్దకు జీసస్ ఈజ్ మై హీరో. తింటా జీవ ఫలము, త్రాగుతా జీవ జలము, హ్యాపీ డేస్ ఫర్ ఎవర్. వెళ్తా యేసుని యొద్దకు ఉంటా, యేసుని యొద్దకు జీసస్ ఈజ్ మై హీరో. తింటా జీవ ఫలము, త్రాగుతా జీవ జలము, హ్యాపీ డేస్ ఫర్ చిరునవ్వే ఉన్న సొట్టబుగ్గలు ఉన్న చక్కని కలలున్న అందంగా కనిపించే చిరునవ్వే ఉన్న ఏ పత్తే కథలు
నీ రక్షణ కావాలని ప్రార్థిస్తున్నా పాప స్వభావంతో పుట్టానని గుర్తిస్తున్నా నీ రక్షణ కావాలని ప్రార్థిస్తున్నా యేసు నీవే కదా నాకు కూడా నాకు అన్ని ఇచ్చేది నీవే కదా యేసు నీవే కదా నాకు కూడా నాకు అన్ని ఇచ్చేది నీవే కదా నాకేం కావాలన్నా నేనేమవ్వాలన్నా నా జన్మ సాధ్యము కావాలనుకున్నా నాకేం కావాలన్నా నేనేమవ్వాలన్నా నా జన్మ సాధ్యము కావాలనుకున్నా సార్థము కావాలని మీరు నాలో ఉండాలని ఆశిస్తున్నా మీ కృప ఉంటే చాలని భావిస్తున్నా మీరు నాలో ఉండాలని ఆశిస్తున్నా మీ కృప ఉంటే చాలని భావిస్తున్నా యేసు నీవే కదా నాకు కూడా నాకు అన్ని ఇచ్చేది నీవే కదా యేసు నీవే కదా నాకు కూడా నాకు అన్ని ఇచ్చేది మీరే కదా బాయ్ ఫ్రెండ్స్ డబ్బుల పువ్వుల పూయించే సిబిసి వచ్చే వెన్నెల వెలుగుల పండుగ సిబిసి తెచ్చే డబ్బుల పువ్వుల పూయించే సిబిసి వచ్చే వెన్నెల వెలుగుల పండుగ సిబిసి తెచ్చే ఏప్రిల్ మే 2018 ఉల్లాసం ఉత్సాహం ఉచితంగా తెచ్చే ఏప్రిల్ మే 2018 ఉల్లాసం ఉత్సాహం ఉచితంగా తెచ్చే డబ్బుల పువ్వుల పూయించే సిబిసి వచ్చే వెన్నెల వెలుగుల పండుగ సిబిసి తెచ్చే కమ్మని కథలు యాక్షన్ సాంగ్స్ డ్రాయింగ్స్ నచ్చే ఆటలతో వినోదంగా గడిచే కమ్మని కథలు యాక్షన్ సాంగ్స్ డ్రాయింగ్స్ నచ్చే ఆటలతో వినోదంగా గడిచే ఏప్రిల్ మే 2018 ఉల్లాసం ఉత్సాహం ఉచితంగా తెచ్చే ఏప్రిల్ మే 2018 ఉల్లాసం ఉత్సాహం ఉచితంగా తెచ్చే డబ్బుల పువ్వులు పూయించే సిబిసి వచ్చే వెన్నెల వెలుగుల పండుగ సిబిసి తెచ్చే డబ్బుల పువ్వులు పూయించే సిబిసి వచ్చే వెన్నెల వెలుగుల పండుగ సిబిసి తెచ్చే బొబ్బిలి బొమ్మల పెట్టి మాటలు మాకెంతో నచ్చే అటలీ పటలీ లిటిల్ బ్రేక్లో బిస్కెట్స్ వచ్చే బొబ్బిలి బొమ్మల పెట్టి మాటలు మాకెంతో నచ్చే అటలీ పటలీ లిటిల్ బ్రేక్లో బిస్కెట్స్ వచ్చే ఏప్రిల్ మే 2018 ఉల్లాసం ఉత్సాహం ఉచితంగా తెచ్చే ఏప్రిల్ మే 2018 ఉల్లాసం ఉత్సాహం ఉచితంగా తెచ్చే డబ్బుల పువ్వులు పూయించే సిబిసి వచ్చే వెన్నెల వెలుగుల పండుగ సిబిసి తెచ్చే డబ్బుల పువ్వులు పూయించే సిబిసి వచ్చే వెన్నెల వెలుగుల పండుగ సిబిసి తెచ్చే మళ్ళొక్కసారి
పిల్లలు యాక్షన్ సాంగ్ చూసి ఎంజాయ్ చేశారా? ఇప్పుడు నెక్స్ట్ మన థర్డ్ సెషన్ మెమరీ వర్స్ నేర్పించడానికి వస్తుంది మన ఎస్తేరక్క. హాయ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో నుండి ఒక కంటత వాక్యంలో నేర్చుకున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37-38. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును. గాని అతడు వెనుక తీసినడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. మరొకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 37-38. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును. కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. సో పిల్లలు, మీకు ఈరోజు కంటత వాక్యం నచ్చింది కదా? మరి ఒక కంటత వాక్యంతో మళ్ళీ కలుద్దాం. పిల్లలు, మెమరీ వర్స్ మీకు నచ్చింది కదా? అవును పిల్లలు, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాం కదా. మెమరీ వర్స్ నచ్చింది కదా? మరి క్రియతోనూ సత్యముతోనూ మనం ఎలా ప్రేమించాలో తెలుసుకుందామా పిల్లలు? ఇప్పుడు మన ముందుకు డివోషన్ క్లాస్ చెప్పడానికి మన దగ్గరకు వచ్చి ఉన్నారు అరుణక్క. హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? VBSని ఎంజాయ్ చేస్తున్నారా? సరే, ఈరోజు మనం ఒక మంచి కథను తెలుసుకుందాము. దానికంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా అతి పరిశుద్ధుడైన దేవ, జీవగల యేసయ్య, జీవాధిపతి, మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు. మహాదేవ, మహోన్నతుడా, మహాగణుడా, మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమయం నాయన తండ్రి, VBS క్లాస్లో నాయన మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి. అయ్యా నైనా, నేను కథను చెప్తుండగా నాకు తోడుగా ఉండండి. వింటున్న పిల్లలకు కూడా మీరు తోడుగా ఉండి మీ జ్ఞానంను, మీ యొక్క శక్తిని దయచేసి మమ్మల్ందరినీ మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని
పరిశుద్ధుడా మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సరే పిల్లలు, ఈరోజు మనం ఒక మంచి కథను చూసుకుందామా? దానికంటే ముందు బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తెరవండి. 1 యోహాను 3వ అధ్యాయము 18వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయము 18వ వచనం. బైబిల్ ఈ వాక్యం, దేవుడి వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నాడు. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమింతము. చూడండి పిల్లలు, ఇతరులను మన యొక్క మాటతోనూ నాలుకతోనూ కాక మన క్రియతోనూ అంటే మన పనుల ద్వారా మనము ఇతరులను ప్రేమించాలి. అదేవిధంగా బైబిల్లో దేవుడు మనకు ఒక శ్రేష్టమైన ఆజ్ఞను కూడా ఇచ్చాడు. అదేమంటే మార్కు సువార్త 12వ అధ్యాయము 31వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయము 31వ వచనం ఏమనుంది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి కదా పిల్లలు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇతరులను మనం ఎలా ప్రేమించుకుంటామో ఇతరులను కూడా మనం అలాగా ప్రేమించాలి. దేవుడు ఈ ఆజ్ఞను వివరిస్తూ బైబిల్లో ఒక మంచి కథను తెలియచేశాడు. అదేందో మనం తెలుసుకుందామా? చూడండి పిల్లలు, ఒక మనుష్యుడు యెరూషలేము పట్టణం నుండి యెరికో పట్టణానికి ప్రయాణమై పోచున్నాడు. యెరూషలేం నుండి యెరికో పట్టణానికి పోచుండగా మార్గ మధ్యలో కొంతమంది దొంగలు ఏం చేశారంటే ఆ మనుషుల్ని బాగా కొట్టి అతని దగ్గరున్న డబ్బు, బట్టలు, వస్తువులు తీసుకొని పారిపోయారు. దొంగలు అతన్ని బాగా కొట్టారు కదా, అతనికి చాలా గాయాలైనాయి. అతడు చాలా రక్తం కారుతూ కింద పడిపోయినాడు అనమాట. నాకు ఎవరు సహాయం చేస్తారా అని ఆశతో ఎదురు చూస్తూ కింద పడిపోతాడు. ఆ సమయంలో పిల్లలు, ఒక యాజకుడు ఆ దారిన వెళ్తూ ఉంటాడు. యాజకుడు అంటే ఎవరో తెలుసా పిల్లలు? దేవుని సేవకుడు. మంచి జ్ఞానము, మంచి తెలివి, మంచి హోదా ఉన్న వ్యక్తి. ఇతరులకు దేవుని యొక్క మాటలు చెప్పే వ్యక్తి. కానీ అతడు చూసి చూడనట్లు వెళ్ళిపోతాడు, నాకెందుకులే అని. అలాగే మరొక వ్యక్తి ఆ దారిన వెళ్తున్నాడు. అతడెవరంటే లేవీయుడు. లేవీయుడు అంటే ఎవరో తెలుసా పిల్లలు? అతడు దేవుని సంఘంలో పరిచారకుడు. ఇతరులు కూడా చూసి చూడనట్టు అతడు వెళ్ళిపోతాడు. పాపం కదా పిల్లలు, వాళ్ళు హెల్ప్ చేస్తే బాగుండేది కదా. ఆ సమయంలో మరొక వ్యక్తి ఆ దారిన వెళ్తున్నాడు. అతడు ఎవరంటే అతడు సమరయుడు. సమరయుడు అంటే సమాజంలో ఎన్నిక లేనటువంటి వారు. కానీ సమరయుడు ఏం చేశాడు పిల్లలు? ఆ గాయాలతో పడి ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని గాయాలను కట్టి అతని దగ్గర ఉన్న నూనె రాసి ద్రాక్షారసం అతనికి త్రాగిస్తాడు. ద్రాక్షారసం అతనికి త్రాగించి తరువాత అతన్ని తన వాహనం మీద ఎక్కించుకొని, అంటే అతని గాడిద మీద ఎక్కించుకొని ఒక పూటకూల వాని ఇంటి దగ్గరకు తీసుకొని పోతాడు. పూటకూల వాని ఇల్లు అంటే తెలుసా పిల్లలు? పూటకూల వాని ఇల్లు అంటే సమయానికి భోజనం పెట్టే ఇల్లు, అంటే ఒక హోటల్ అనుకోవచ్చు. అతని దగ్గరకు తీసుకొని వెళ్ళి ఆ సమరయుడు ఆ పూటకూల వానికి కొంత డబ్బు ఇచ్చి, ఇతన్ని జాగ్రత్తగా చూసుకోండి, ఇంకా ఇతనికి ఏమైనా డబ్బు ఖర్చు అయ్యింటే నేను మరలా వచ్చినప్పుడు మీకు డబ్బులు చెల్లిస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక్కడ చూడండి పిల్లలు, గాయాలతో పడున్న వ్యక్తిని ఫస్ట్ యాజకుడు, లేవీయుడు ఇద్దరు చూస్తారు, కానీ ఆయనకు హెల్ప్ చేయకుండా నాకెందుకులే అని వెళ్ళిపోతాడు. కానీ సమరయుడు మాత్రము అతని దగ్గరకు వచ్చి అతని గాయాలను కట్టి తన దగ్గరున్న ద్రాక్షారసం తాగించి అతను ఒక పూటకూల వాని ఇంటి దగ్గరకు తీసుకొని వెళ్తాడు. అయితే యాజకుడు, లేవీయుడు ఇతరులను ప్రేమించాలి అని మాటలకే పరిమితం చేశారు, కానీ సమరయుడు మాత్రం తన క్రియతో ఇతరులను ప్రేమించాడు, తన పొరుగువారిని ప్రేమించాడు. మనం కూడా దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇతరులను మనము ప్రేమించాలి. సమరయుడు ఏ విధంగా ప్రేమించాడో మనం ఇతరులను ప్రేమించి వారికి మన క్రియలతో వారిని ప్రేమించాలి. పిల్లలు, మీకు తెలుసా, మన జీవితంలో అనేక పాపముల ద్వారా లోకంలో పడి ఉండగా, రక్షణ లేక మన చెడు క్రియల ద్వారా, చెడు తలంపుల ద్వారా మన పాప బంధకంలో చిక్కుకొని ఉండగా, మన దేవుడు, మన రక్షకుడు యేసు ప్రభు ఈ లోకానికి అంటే మన దగ్గరకు వచ్చి మన పాపముల కొరకు సిలువలో మరణించి తన రక్తం ద్వారా మన పాపాలను కడిగి పాపబంధకంలో నుండి విడిపించి
మనలను పరలోక పట్టణానికి వారసులుగా చేశాడు. దేవుడు మన పట్ల ఎంతో ప్రేమ చూపాడు కదా. యేసు ప్రభు తన యొక్క అపారమైన ప్రేమను మన పట్ల ఎలా చూపాడో, అదేవిధంగా సమరయుడు గాయపడిన ఆ మనుషుడి పట్ల ఏ విధంగా తన ప్రేమను తన క్రియల రూపంలో ఏ విధంగా చూపాడో, పిల్లలు మనం కూడా కష్టాల్లో బాధల్లో ఉన్నవారి పట్ల మన ప్రేమను అదే విధంగా చూపాలి. కేవలం మాటల చేత కాదు కానీ క్రియల రూపంలో మన ప్రేమను మనము ఇతరులకు చూపాలి. యేసయ్య ప్రేమను అందరికీ పంచాలి. మనమున్న ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ఎంతోమంది ఎన్నో విధాలుగా ఇబ్బందులలో ఉన్నవారు ఉంటున్నారు. కాబట్టి అందరికీ అయితే మనం సహాయం చేయలేం, కానీ మన చుట్టూ ఉన్నవారికి మనం సహాయం చేయగలిగిన సహాయం మనము చేద్దాం. మంచి సమరయుడి వలె మన పొరుగు వారిని మనము ప్రేమిద్దాం. ఓకే పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే దేవుని ఆజ్ఞను మనం అందరము పాటిద్దాము. మంచి సమరయుడి వలె మనమందరము జీవిద్దాం. థ్యాంక్ యూ. చిల్డ్రన్స్, డివోషన్ క్లాస్ విన్నారు కదా, చాలా బాగుంది కదా. అక్క మంచి మంచి బొమ్మలతో మనకు లెసన్ చెప్పిండ్రు కదా. నిజమే పిల్లలు, ఈ స్టోరీలో మనం నేర్చుకున్నాం ఎవరి వాళ్ళే ఉండాలని, మంచి సమరైన వాళ్ళే కదా. అవును పిల్లలు, మనం ఇప్పటి నుంచి మాటలు చెప్పేవారిగా మాత్రమే కాక లేని వారికి మనం సహాయం చేస్తూ దేవుని యొక్క ప్రేమతో వారిని ప్రేమిద్దామా. వెరీ గుడ్ పిల్లలు, మీరు అలాంటి పని చేస్తారని నేను నమ్ముచున్నాను. నెక్స్ట్ మీకు ఈ లెసన్లో నుంచి నేను క్వశ్చన్స్ అడగడానికంటే ముందుగా మీకు ఒక క్రాఫ్ట్ డిజైన్ చూపించడానికి వస్తున్నారు మన నిఖిల్ అక్క. హలో చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనకు VBS ఫోర్త్ డే కదా. మళ్ళీ డైలీ అందరూ చాలా మంచిగా కంటత వాక్యాలు క్రాఫ్ట్స్ చేసి క్విజ్కి క్వశ్చన్స్ ఆన్సర్స్ పెట్టి మరి రాసి మరి చిన్న చిన్న పిల్లలు గ్రూప్లో పెడుతున్నారు. వెరీ గుడ్ నాన్న, కీప్ ఇట్ అప్, గుడ్ జాబ్. మనం ఈరోజు కొత్త క్రాఫ్ట్ నేర్చుకుందాం. దానికి ఏవేవి కావాలో చూద్దాం, సరేనా. మన దగ్గర ఓల్డ్ క్యాలెండర్స్ ఉంటాయి కదా, ఓల్డ్ క్యాలెండర్స్ తీసుకుందాం. ఓల్డ్ క్యాలెండర్స్ దగ్గర క్రాఫ్ట్ చేసుకుందాం. ఓల్డ్ క్యాలెండర్స్ తీసుకొని నెక్స్ట్ మీ దగ్గర ఏమైనా ఫ్రేమ్స్ ఉంటే ఫ్రేమ్స్ తీసుకోండి. నెక్స్ట్ టేప్, పెన్సిల్, సీజర్, క్యాలెండర్స్ ఇట్లా హాఫ్గా కట్ చేసుకుందాం. ఓకేనా. మనకి డిఫరెంట్ షేప్స్లో మనం వీటిని పెన్సిల్తో ఫస్ట్ డ్రా చేసి కట్ చేసుకుందాం. నేను ఇప్పుడు హార్ట్ షేప్ డ్రా చేశాను. మనం వీటిని వాల్ పైన మన రూమ్లలో హాల్లో ఎక్కడైనా పేస్ట్ చేసుకున్నప్పుడు మనం ఏ పని చేస్తున్నా లేచిన వెంటనే రూమ్లో పేస్ట్ చేసుకుంటే లేచిన వెంటనే మనం వాక్యం చదవచ్చు. డైలీ చూడడం ద్వారా మనకి మెమరీ వర్డ్స్ అనేవి మైండ్లో ఉండిపోతాయి. ఓకేనా. చూడండి నాన్న, నేను హార్ట్ షేప్లో కట్ చేశాను. కొన్ని నేను డిఫరెంట్ షేప్స్లో కట్ చేసి పెట్టుకున్నా. చూడండి ఒకసారి. ఇది ఒకటి రెక్టాంగిల్ షేప్, ఓవెల్ షేప్, ఇది వాటర్ డ్రాప్ షేప్, అండ్ దిస్ ఈజ్ హార్ట్ షేప్. నేను ఫ్రేమ్లో కట్ చేసి ఫ్రేమ్ తీసుకున్నా కదా, ఫ్రేమ్ ఉంది కాబట్టి నేను ఫ్రేమ్లో కట్ చేసి స్క్వేర్ షేప్లో కట్ చేసి ఫ్రేమ్లో పెట్టాను. నెక్స్ట్ మనం ఎట్లా పేస్ట్ చేయాలో చూద్దాం. ఓకేనా. ఒకటి ఓవెల్ షేప్లో కట్ చేసినది తీసుకొని మనం టేప్ తీసుకుందాం. టేప్ తీసుకొని
ఇట్లా బ్యాక్ సైడ్ టేప్ పెట్టేసుకొని వాల్కి పేస్ట్ చేసుకుందాం. ఓకేనా? మనం బైబిల్లో చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము 6:9లో ద్వితీయోపదేశ కాండము 6:9 నీ ఇంటి ద్వారా బంధముల మీదను నీ గౌనల మీదను వాటిని వ్రాయవలెను అని ఉంది కదా. మనం కంటత వాక్యాలు మన ఇంట్లో పేస్ట్ చేసుకుంటే మంచిది. ఇక్కడ చూడండి కంటత వాక్యాలు నేను పేస్ట్ ఓకే చిల్డ్రన్స్ చూడండి, ఇగో నేను పేస్ట్ చేశాను. నేను మీకు పేస్ట్ చేసినవి ఫొటోస్ పెడతా, మీరు చూడండి. మీరు కూడా ట్రై చేసి గ్రూప్లో పెట్టండి. ఓకేనా? చిల్డ్రన్స్, ఆ నిఖిలక్క చూసిన క్రాఫ్ట్ నచ్చింది కదా. ఇంకేంటి, ఇంట్లో మీ పాత క్యాలెండర్స్ తీసుకునండి, కట్ చేసేయండి. మరి ఇంట్లోను డోర్స్కి తర్వాత మనం ఎక్కడైతే మంచి ప్లేస్ ఉందో అక్కడంతా వాగ్దానాలు పెట్టండి. పిల్లలు లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు దేవుని వాక్యం మన కళ్ళల్లో ఉంటుంది, మన హృదయంలో ఉంటుంది కదా పిల్లలు. అంతేకాదు పిల్లలు, ఎవరైనా మీ ఇంట్లో గిఫ్ట్ బర్త్డే కానీ లేకపోతే మ్యారేజ్ డే ఏదైనా ఉన్నప్పుడు ఇటువంటి బైబిల్ వాగ్దానాలు మంచి ఫ్రేమ్ చేసి వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వచ్చు. పిల్లలు దేవుని వాక్యాన్ని ఇచ్చినట్టుగా ఉంటుంది కదా పిల్లలు. నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ నిఖిలక్క. నెక్స్ట్ మనం ఇప్పుడు క్విజ్ టైంలోకి వెళ్తున్నాం. ఈ క్విజ్ టైంలో మీ ముందుకు కొన్ని క్వశ్చన్స్ తీసుకొని వస్తుంది ఎస్తేరక్క. గుడ్ మార్నింగ్ పిల్లలు, ప్రైజ్ అలాట్. ఈరోజు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి ఆన్సర్స్ మీ వాట్సాప్ నుంచి గ్రూప్లో పంపించగలరు. వాటికి ప్రైజెస్ ఇవ్వబడును. ఫస్ట్ క్వశ్చన్, ధర్మశాస్త్ర గ్రంథంలో అని వేటిని అంటారు? వాటిని రాసిన వ్యక్తి ఎవరు? సెకండ్ క్వశ్చన్, భవిష్యత్తు గ్రంథం అని దేనిని పిలుస్తారు? థర్డ్ క్వశ్చన్, పౌలు గారు రాసిన పత్రికలు ఎన్ని? ఫోర్త్ క్వశ్చన్, యోహాను రాసిన పుస్తకములు ఎన్ని? అవి ఏవి? ఫిఫ్త్ క్వశ్చన్, బైబిల్ అంతటిలో అతి చిన్న గ్రంథం ఏది? సిక్స్త్ క్వశ్చన్, సువార్తలు ఎన్ని మరియు ఏ సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? సెవెంత్ క్వశ్చన్, పేతురు గారు రాసిన పుస్తకములు ఎన్ని? ఎయిత్ క్వశ్చన్, యెషయా, ఇర్మియా, ఎహెచ్కేలు, దానియేలు ఈ గ్రంథములను ఏమని పిలుస్తారు? నైన్త్ క్వశ్చన్, పాత నిబంధనలోని అతిపెద్ద గ్రంథం ఏది? 10th క్వశ్చన్, సామెతలు, ప్రసంగి, పరమగీతములు అనే పుస్తకములు రాసింది ఎవరు? థ్యాంక్ యూ చిల్డ్రన్. పిల్లలు క్వశ్చన్ రాసేసుకున్నారు కదా, మీరు చాలా త్వరగా ఆన్సర్ చేస్తారని నాకు తెలుసు పిల్లలు. వెరీ గుడ్. నెక్స్ట్ మనము డ్రాయింగ్కి వెళ్దామా? డ్రాయింగ్ మరి నిన్న లావణ్యక్క మీకు మంచి డ్రాయింగ్ చూపించింది కదా, మీరు మంచిగా ఆన్సర్ చేశారు. చాలామంది దానికి సంబంధించిన రెఫరెన్స్ కూడా పెట్టారు పిల్లలు. వెరీ గుడ్. ఈరోజు 4th డే మంచి డ్రాయింగ్తో మీ ముందుకు వస్తుంది. ఆ డ్రాయింగ్ని మీరు గుర్తుపట్టి ఈరోజు కూడా ఆన్సర్ చేసేసేయండి పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. హాయ్ నాన్న, బాగున్నారు కదా? సరే, నేను మీకోసం ఒక డ్రాయింగ్ తీసుకొచ్చాను. ఒకసారి ముందు చూడండి. ఇదిగో చూడండి, ఇక్కడ మనకు 2 ఫేసెస్ కనపడుతున్నాయి కదా. ఒకటేమో డెవిల్ ఫేసు, ఒకటేమో హ్యాపీగా ఉన్న ఫేసు కదా. అయితే డెవిల్ ఫేసు మన హృదయంలో ఏముంటే డెవిల్ ఫేసు మన ఫేస్ కనపడుతుంది. అండ్ మన సంతోషంగా మన ఫేస్ కనపడాలంటే మన హృదయంలో ఏముండాలి? సరేనా? ఇదిగోండి, ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక హార్ట్ షేప్ ఉంది కదా, అంటే ఇది మన హృదయము. దీంట్లో బైబిల్, ప్రార్థన, ఈ 2 ఉండడం వల్ల మన ఫేస్ ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇక్కడేమున్నాయి చూడండి, ఇక్కడ ఒక హార్ట్ ఉంది, కానీ దాంట్లో అన్ని బ్యాడ్ హ్యాబిట్సే ఉన్నాయి బిడ్డ. ఎక్కువ సెల్ ఫోన్ యూస్ చేయడం, సెల్ ఫోన్లో మనం చూడకూడనివి చూడడం, కానీ సినిమాలు చూడడం, ఇంకేంటి తాగడం, సిగరెట్, ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ కిందకి వస్తాయి కదా. ఇంకా చాలా ఉన్నాయి, కానీ మన ఎక్కువగా చేసేటివి కాబట్టి ఇది బ్యాడ్ హ్యాబిట్స్. అయితే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం వల్ల మన ఫేస్ ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. అయితే మీరు అనొచ్చు, అదేంటక్క స్మైల్ ఫేస్ ఫస్ట్ దింపి డెవిల్ ఫేస్ కింద దింపొచ్చు కదా అని మీరు అంటున్నారు కదా. నేను చెప్తాను వినండి. మనం హృదయంలో మనం ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ ఉన్నప్పటికీ పిల్లలు ఎక్కువగా మనము ఈ ఫేస్కి, ఈ హృదయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కదా. త్వరగా లోకంలో పడిపోతాం కాబట్టి మనము ఈ ఫేస్లో ఉంటాం. ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, రెగ్యులర్గా చర్చ్కి వెళ్తాం, కానీ మనం త్వరగా పాపంలో పడిపోతాం. ఇలాంటి పాపాలలో మనం పడిపోతాం కాబట్టి
ఫస్ట్ నేను ఇది డ్రా చేశాను. అయితే మనము వీటికి దూరంగా ఉంటూ మనల్ని మనం ఖచ్చితంగా దేవునిలో స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి హృదయం వస్తుంది నాన్న. అందుకనే ఇలా దింపాను. సరేనా పిల్లలు, నచ్చిందా మీకు? అయితే మీరేం చేయాలంటే ఒక యాక్టివిటీ ఇస్తాను చూడండి. మీరు థర్మాకోల్ ఉంటే థర్మాకోలు, లేదంటే చార్ట్స్ ఉంటాయి కదా నాన్న, చార్ట్స్ మీద హార్ట్ షేప్ దింపి ఆ హార్ట్ షేప్ని కట్ చేసి దాంట్లో ఎవరుంటే అంటే ఏముంటే ఆ హృదయంలో సంతోషం ఉంటుంది, ఏముంటే ఆ హృదయము డెవిల్ హృదయంగా మారబడుతుంది అనేది మీరు యాక్టివిటీ రూపంలో అంటే హార్ట్ షేప్లో కట్ చేసి మీరు పంపించండి మన సండే స్కూల్ గ్రూప్కి. నచ్చిందా నాన్న? బాయ్. ఓకే చిల్డ్రన్స్, ఇంతవరకు అన్నీ మనము చిల్డ్రన్ యాక్టివిటీ, డ్రాయింగ్, క్రాఫ్ట్ అన్నీ కంప్లీట్ అయినాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ మన హాలిడేస్లలో మన పిల్లలు ఎన్నో మెమరీ వర్డ్స్ నేర్చుకొని అవన్నీ మీ ముందుకు చెప్పడానికి రెడీగా ఉన్నారు. చూద్దామా? చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నన్ను రక్షించును. నా తన రెక్కలతో నన్ను కప్పును. ఆయన రెక్కల కింద నా ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడను డాలునే ఇన్నది. రాత్రి వేళ కలుగు భయంకైనను, పగటి వేళ ఎగురు బాణకైనను, చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడి చేయి రోగంకైనను నేను భయపడుకుంటున్నాను. నా ప్రక్కన 1000 మంది పడినను, నా గుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నా యొద్దకు రాదు. నేను కన్నులారా శిక్షించుండగా ప్రతిలకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నేను మహోన్నతుడైన దేవుని నివాసస్థలముగా చేసుకొని ఉన్నాను. నేను భయపడుకుందును. నా పేరు షారోన్. నేను ఇప్పుడు చెప్పబోతున్నది మెమరీ వర్స్. I will pour out my spirit upon all flesh. Joel 2:28. Hi friends, my name is Juan. I'm studying in 2nd class. Lockdown holidays లో నేను ప్రతిరోజు ఒక వచనము నేర్చుకున్నాను. బైబిల్లోని బుక్స్ నేమ్స్ నేర్చుకున్నాను. ఇప్పుడు బైబిల్లోని బుక్స్ నేమ్స్ చెప్తాను. ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు, మొదటి గ్రంథము, సమూయేలు, రెండవ గ్రంథము, రూతు, సమూయేలు, రెండవ గ్రంథము, రాజులు, మొదటి గ్రంథము, రాజులు, రెండవ గ్రంథము, దినవృత్తాంతములు, మొదటి గ్రంథము, దినవృత్తాంతములు, రెండవ గ్రంథము, ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు, యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతలు, ప్రసంగి, పరమ గీతము, యెషయా గ్రంథము, ఇర్మీయా, విలాప వాక్యములు, హెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నాహూము, హబక్కూకు, జకరియా, హగ్గయి, జెఫన్యా, హగ్గయి, జకరియా, మలాకి. క్రొత్త నిబంధన గ్రంథములోని పుస్తకములు: మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు, రోమీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక,
the man who walks not in the counsel of ungodly, nor stands in the path of sinners, nor sits in the seats of scornful, but his delight is in his law, and in his law he meditates day and night. He shall be like a tree planted by the rivers of water, and brings its forth fruit in its season, whose leaves also shall not wither, and whatever he does shall prosper. Therefore the ungodly are not so, they are like a chaff which the winds drives away. Therefore the ungodly not stand in the judgment, nor sinners in the congregation of righteous. For God knows the ways of the righteous, but the ways of the ungodly shall perish. Psalm 1. My name is Bitu. నేను గీతలు ఒకటంటే చెట్టు దుష్టులలో చూపటనుగా పాపల మార్గంలో అపహాసలు కూర్చుని చోట కూర్చునుగా యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించుచు దివారాత్రము దానిని దండించువాడు ధన్యుడు. అతడు నీతికాల వేడను నాటుపడినై ఆకుపడక తన కాలమును ఫలమించి చెట్టు వలె నుండును. అతడు చేయను దంతగా సఫలమగును. దుష్టులు అలలుండక గాలి చదువుకుంటూ పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయమంశంలో దుష్టులు, నీతి మనసంలో పాపులు నిలువను. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. దుష్టుల మార్గము నష్టముకు నడుపును. అనగా యెహోవా ఈరే అంటే లూకా 10:27. డాష్ యందు పట్టుదల కలిగి ఉండుడి. మత్తయి వృత్తి ఏంది? మత్తయి వృత్తి ఆదాము అవ్వ కుమారుల పేర్లు. ఆత్మఫలంలో ఎన్ని? నా పేరు జెరోమ్ రాస్. నేను 6th క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది మెమొరీ వర్సెస్. Psalm 23. The Lord is my shepherd, I shall not want. He makes me to lie down in green pastures. He restores my soul. He leads me beside still waters. He in the path of righteousness for his name's sake. Though I walk through the valley of shadow of death, I will fear no evil, for you are with me. Your rod and your staff, they comfort me. You are a table before me in the presence of my enemy. You anoint my head with oil, my cups runs over. Surely goodness and mercy shall follow me all the days of my life, and I will dwell in the house of the Lord forever. Rejoice in the Lord always, and I will say rejoice again. Philippians 4:4. Galatians 5:22. आत्मा के फल क्या है? प्रेम, आनंद, मेल, धीरज, कृपा, भलाई, विश्वास, नम्रता और संयम को In the beginning, God created heavens and the earth. Genesis 1:1. పిల్లలు ఇప్పటి వరకు ఈ క్రాఫ్ట్ అయిపోయింది, క్విజ్ అయిపోయింది, ఇంకా డ్రాయింగ్ అయిపోయింది, తర్వాత చిల్డ్రన్స్ యాక్టివిటీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ మనం వచ్చేసాం పిల్లలు. మీకు నచ్చేది, నాకు నచ్చేది ఏంటో తెలుసా? మిషనరీ స్టోరీ. మరి ఫస్ట్ డే మనం జార్జ్ స్టార్ట్ గురించి నేర్చుకున్నాం. సెకండ్ డే ఫెన్నీ క్రాస్బీ నేర్చుకున్నాం. థర్డ్ డే అదోనిరామ్ జర్సన్ గారి గురించి నేర్చుకున్నాం. మరి ఫోర్త్ డే మీ అందరికీ ఇష్టమయ్యే స్టోరీ గురించి మీ ముందు చెప్పడానికి వస్తున్నారు మన కలక్క. హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? పీబీఎస్ ప్రోగ్రామ్స్ ని రోజు చూస్తున్నారా? అందులో వచ్చే యాక్టివిటీస్, బైబిల్ స్టోరీస్, యాక్షన్ సాంగ్స్, మెమొరీ వర్సెస్ యాక్టివిటీస్
ఇంకా మిషనరీ స్టోరీస్ అన్ని చూస్తున్నారు కదా. అన్నింటికి మీరు ఇస్తున్న రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఇందని బట్టి దేవునికి వందనాలు. ఈ పనికై కష్టపడుతున్న పెద్దలకందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ నానా ఈరోజు మీరు వినే స్టోరీ పేరు, నేను ఈరోజు మిషనరీ స్టోరీ చెప్తున్నాను. మిషనరీ స్టోరీ పేరు మేరీ జోన్స్ అండ్ హర్ బైబిల్. మళ్ళొకసారి చెప్తున్నానా, మేరీ జోన్స్ అండ్ హర్ బైబిల్. ఓకే, మనం ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఆ స్టోరీలోకి వెళ్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన దేవ, మహోన్నతుడ, మీకు వందనాలు. ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చిన విధానం కొరకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, మరి మిషనరీ స్టోరీ వింటున్న బిడ్డల హృదయాల్లో మీ ఆత్మశక్తిని ముద్రించి అయ్యా, ఆ స్టోరీ ద్వారా మేమందరము మార్పు పొందినట్లుగా, బిడ్డలు ముఖ్యంగా అయ్యా ఆ స్టోరీని తమ జీవితాల్లోకి అనువదించుకున్నట్లుగా సహాయం దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నత నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. సరే పిల్లలు, ప్రార్థన చేసుకున్నాం కదా, స్టోరీ విందాం. మేరీ జోన్స్ అండ్ హర్ బైబిల్ అంటే, మేరీ జోన్స్ అంటే పేరు, అండ్ హర్ బైబిల్ అంటే ఆమెకు ఒక బైబిల్ ఉంది, ఆమె యొక్క బైబిల్ గురించి మనము తెలుసుకుంటున్నాము అని ఇక్కడ అర్థమవుతుంది కదా. మేరీ జోన్స్ ఆమె బైబిల్ని ఏ విధంగా సంపాదించుకునింది. ఈ కథ మీకు ఇంతకు ముందే తెలిసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనము అందరికీ అర్థమవునట్లుగా ఇంకా ఇంకా కొత్తగా వినేటట్లుగా కూడా మనము ఈ కథను విందాము. సరే, మేరీ జోన్స్ అండ్ హర్ బైబిల్. ఆమె గ్రేట్ బ్రిటన్ లో వేల్స్ అనే ప్రాంతంలో జన్మించింది. ఆమె ఒక పేద కుటుంబంలో జన్మించింది. మేరీ జోన్స్ 8 years ఉన్నప్పుడు, అంటే 8 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె తన తల్లిదండ్రులతో కలిసి చర్చికి వెళ్తూ అక్కడుండే సండే స్కూల్లో కథలు వింటూ పెరిగింది. అక్కడున్న ఆ సండే స్కూల్ టీచర్ చెప్పే రోజుకొక వారానికి ఒక కథ చొప్పున చెప్పేవాళ్ళు. అది ఆమెకు నచ్చది కాదు. ఆమె ఇంకా ఎక్కువ కథలు తెలుసుకోవాలని ఇష్టపడింది. తన హృదయంలో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి, ఆయన చేసిన మంచి పనుల గురించి, ఇంకా ఆయన దేవుడు, ఆయన ఏ విధంగా దేవుడుగా ఉన్నారు అనే విషయాల గురించి, ఇంకా బైబిల్లో ఉండే చాలా స్టోరీస్ ఉన్నాయి కదా నాన్న, పాత నిబంధన గ్రంథంలో, అవన్నీ తెలుసుకోవాలనే చాలా ఇష్టం కలిగి ఉన్న ఆమె టీచర్ దగ్గరికి వెళ్ళి, టీచర్ గారు నాకు బైబిల్ ఇస్తారా అని అడిగింది. ఆ టీచర్ గారు, అది సాధ్యం కాదమ్మా, ఈ బైబిల్ కొనాలి, ఈ బైబిల్ని ఏం చేయాలి, కొనాలి. ఈ బైబిల్ కొనాలంటే కూడా చాలా డబ్బు కావాలి, అంత డబ్బు నువ్వు ఇప్పుడు సంపాదించలేవు, నువ్వు సండే స్కూల్కి వచ్చి కథలు విను అని చెప్పేసి ఆ మేరీ జోన్స్ ను పంపించేసింది. మేరీ జోన్స్ కి చాలా బాధ కలిగింది. ఆహా, నేను ఖచ్చితంగా బైబిల్ని కలిగి ఉండాలి, నాకు ఒక సొంత బైబిల్ ఉంటే రోజుకు నేను ఎన్నో స్టోరీస్ చదువుకోవచ్చు, ఇంకా దేవుడు నాతో మాట్లాడతారు. ఆశ కలిగిన మేరీ జోన్స్ ఏం చేసిందంటే, తన 8 సంవత్సరాల వయస్సు నుంచే ఆ బైబిల్ని సంపాదించడం కొరకు రోజు కట్టెపుల్లలేరడము, చిన్న పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ వదిలేసి వెళ్లిపోతే వాళ్ళని పెంచుకోవడము, అంటే వాళ్ళని కేరింగ్ చూసుకోవడము, తర్వాతకు బట్టలు కుట్టడము, ఇట్లాంటి పనులన్నీ చేసి ఒక 6 సంవత్సరాలు ఆమె డబ్బులన్నీ పోగు చేసుకుని తన దగ్గర పెట్టుకున్నది. ఎన్ని సంవత్సరాలు కష్టపడిందన్నా? 6 సంవత్సరాలు. అంటే 8 years ఉన్నప్పటి నుంచి కష్టపడితే, ఆమె 6 సంవత్సరాలు కష్టపడితే 14 సంవత్సరాలు వచ్చే వరకు, 14 సంవత్సరాలు అంటే 14 years, 14 years వచ్చే వరకు ఆమె ఎంతో కష్టపడి ఆ బైబిల్ కొరకు కావలసిన డబ్బుల్ని సంపాదించుకొని, ఒకరోజు ఆమె డబ్బుల్ని చూసుకుంటే బైబిల్ కొనడానికి కావలసిన డబ్బు ఆమె దగ్గర ఉందని ఆమెకు తెలుస్తుంది. ఇంకా ఆ డబ్బుల్ని తీసుకొని వాళ్ళ అమ్మకు చూపించి ఆ సంచి పట్టుకొని, అమ్మ నేను ఇదిగో బైబిల్ని కొనడానికి వెళ్తున్నా, నేను బైబిల్ తీసుకొని ఇంటికి వస్తా, ఇక్కడ దగ్గరలో థామస్ చార్ల్స్ అని పాస్టర్ గారు ఉన్నారంట, ఆయన బైబిల్స్ అమ్ముతారంట, నేను ఆయన దగ్గరికి వెళ్ళి కొనుక్కొని వస్తానమ్మా అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ చెప్పి ఆమె అర్లీ మార్నింగ్ బయలుదేరి ఇంకా వెళ్తూ ఉంది. అయితే అప్పుడు ఆమె ఇప్పుడున్నట్లుగా హైవేస్ కానీ
రోడ్ వేస్ కానీ లేవు నాన్న. మంచి రాళ్ళు, రప్పలు, గట్టి కొండలు, అవి నడవడానికి వీలు కానటువంటి ప్రదేశము. ఆమె ఆ విధంగా 42 కిలోమీటర్లు నడిచి చీకటి పడుతుండగా ఆ బాలా అనే గ్రామంలో, అంటే చార్ల్స్ థామస్ గారు ఉన్న ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ చీకటి పడుతుండగా చార్ల్స్ థామస్ గారి ఇంటి గేట్ను తెరుచుకొని లోపలికి వెళ్ళి పాస్టర్ గారు అని పిలుస్తుంది. పాస్టర్ గారు బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి, ఇదిగోండి పాస్టర్ గారు, నా దగ్గర డబ్బు ఉంది, ఈ డబ్బు తీసుకొని నాకు బైబిల్ ఇవ్వండి అంటే ఆ పాస్టర్ గారు వెంటనే, అమ్మ నా దగ్గర బైబిల్ లేదు. ఏమంటారన్నా, నా దగ్గర బైబిల్ లేదు, నా దగ్గర ఉన్న బైబిల్ అన్ని నిన్ననే అయిపోయినాయి. అమ్మాయికి చాలా బాధ అనిపిస్తుంది, ఏడుస్తుంది. ఆ మాట వినగానే కింద పడి దొర్లి ఏడుస్తుంది. అది చూసిన చార్ల్స్ గారు ఏమంటారంటే, ఆయన హృదయంలో ఏం నిర్ణయించుకుంటారో ఆ సమయంలో అమ్మాయి వెక్కి ఏడవడం చూసి వెంటనే తన ఇంట్లోకి వెళ్లి ఒక బైబిల్ని పట్టుకొని వచ్చి అమ్మాయికి ఇస్తారు. మేరీ జోన్స్, అమ్మాయి ఇదిగో ఈ బైబిల్ తీసుకో అంటే, అది చూసిన అమ్మాయి చాలా సంతోషం తన బైబిల్ని ముద్దు పెట్టుకుని తీసుకుని తన దగ్గర పెట్టుకుని, అంకుల్ మీరు ఇదివరకే బైబిల్ లేదని చెప్పారు, మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అమ్మ ఇది అమ్మడానికి కాదు, నేను అన్నది నిజమే, నా దగ్గర బైబిల్ లేదు, ఇది అమ్మే బైబిల్ కూడా కాదు, ఇది నా సొంత బైబిల్. నేను నీ యొక్క వేదనను చూసి, నీకు కలిగి ఉన్న ఇష్టం చూసి నేను ఈ బైబిల్ని నీకు ఇవ్వడానికి నిర్ణయించుకున్నా, తీసుకుని వెళ్ళమను, సంతోషంగా తీసుకుని వెళ్ళు అని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఆ బైబిల్ని తీసుకుని చాలా సంతోషంతో తిరుగు ప్రయాణం అయ్యింది. తన ఇంటికి వెళ్లిపోయింది. 42 కిలోమీటర్లు బాలా అనే గ్రామంలో ఉన్న చార్ల్స్ థామస్ గారి దగ్గరికి వెళ్లి ఆమె తెచ్చుకున్న బైబిల్ని ఎంతో సంతోషంతో ఆమె రోజుకు 4 నుంచి 5 గంటలు కష్టపడి చదివేది. ఈ సంఘటన జరిగి ఇప్పటికి 225 సంవత్సరాలు కావస్తుంది. అంటే మేరీ జోన్స్ గారు 225 సంవత్సరాల క్రితము ఈ పని చేసి ఉన్నారు. ఆమె 14 సంవత్సరాల వయసులో బైబిల్ కొరకు కలిగిన ఆశ ఆమెను ఆ విధంగా 6 సంవత్సరాలు కష్టపడేటట్లు చేసింది. ఆ 42 కిలోమీటర్లు నడిచేటట్లు చేసింది. ఇంకా తర్వాత ఆమె రోజుకు 5 గంటలు చదివి దేవునితో సహవాసము పెంచుకునింది. ఇది మనకు వినడానికి చాలా చిన్న స్టోరీగా అనిపించవచ్చు, కానీ అది చూసిన చార్ల్స్ థామస్ గారు ఏం చేసిండ్రంటే, ఆ అమ్మాయికి ఉన్న ఆశను చూసి ఇంకా ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు అని చెప్పేసి ఆయన హృదయంలో చాలా ప్రేరేపణ కలిగి ఆయన ఏం చేసిండ్రంటే, పైన తన సంస్థకు ఒక లెటర్ రాసిండ్రు, ఒక పెద్ద లెటర్ రాసిండ్రు. సార్, ఈ విధంగా నా దగ్గరకు ఒక 14 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి వచ్చింది, ఈ విధంగా జరిగింది, అమ్మాయి బైబిల్ లేదంటే వెక్కి ఏడ్చింది, 6 సంవత్సరాలు తను కష్టపడి డబ్బులు కూడబెట్టుకునింది. ఇది చూసిన నేను మీకు బైబిల్ గురించి ఎంతో మందికి కలిగిన ఆశను మీ ముందు ఉంచుతున్నాను. దీని కొరకు మనం ఒక ప్లాన్ చేసి చాలా మందికి ఈ బైబిల్స్ పంచిపెట్టడానికి మనము ఒక పని చేద్దాము అని చెప్పేసి ఆ లెటర్ సారాంశం ఆ లెటర్ లో ఉందన్నమాట. అది చూసిన ఆ సంస్థ వారు ఏం చేశారంటే, ఒక వేల్స్ ప్రాంతమే కాదు, ప్రపంచానికి అంతటికి కూడా సఫిషియెంట్ గా బైబిల్ సప్లై చేయాలని తలంచారు. అట్లా తలంచి వాళ్ళు కనిపెట్టిన సంస్థనే ద బైబిల్ సొసైటీ. ఏంటన్న పేరు? ద బైబిల్ సొసైటీ. ద బైబిల్ సొసైటీని కనిపెట్టి వాళ్ళు 140 లాంగ్వేజెస్ కి పైగా 140 దేశాలకు పైగా ఈ బైబిల్స్ ని విరివిగా సఫిషియెంట్ గా అందరికి కావలసినంతగా సప్లై చేస్తా ఉన్నారు. ఆ రోజు మేరీ జోన్స్ గారు చేసిన ఆ యొక్క పని చూసి ఆ పాస్టర్ గారి హృదయంలో ఒక మంట పుట్టి, ఒక ఆలోచన పుట్టి, వెంటనే ఆ సంస్థకు ఉత్తరం రాయడము, వాళ్ళు దానికి వెంటనే స్పందించి ద బైబిల్ సొసైటీ ని నిర్మించడము, ఆ బైబిల్ సొసైటీస్ నుంచి అందరికీ బైబిల్ చాలా ఎక్కువగా పంచిపెట్టడం, ఈ విధంగా జరగడము ఎంతో గొప్ప విషయము. ఆ మేరీ జోన్స్ గారు ద బాక్లే ఆఫ్ అనే ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ మనము ఒక అట్టపెట్టెలో ఆమె చదివిన, రోజుకు 5 గంటలు చదివిన ఆ బైబిల్ ని ఒక అట్టపెట్టెలో, అద్దాల పెట్టెలో
అట్టపెట్టె కాదన్న, అద్దాల పెట్టెలో బంగారు తాళం వేసి పెట్టారంట. చూసారా నాన్న, ఆమె మనకు ఒక చిన్న కష్టంగానే కనిపించవచ్చు, కానీ ఆమె చేసిన ఆ పని ఎంతో గొప్పది. ఈరోజు మనకు బైబిల్ ఇంత విరివిగా దొరకడానికి, అంటే మన ఇంట్లో ఎక్కడ చూసినా బైబిల్ కనిపించడానికి, నిజంగా వాస్తవంగా ఒక ఇంట్లో ఎన్నో బైబిళ్ళు ఉంటాయి, కానీ చదవడానికి మనకే టైం ఉండదు. కానీ ఆ అమ్మాయికి బైబిల్ లేకపోవడం ద్వారా ఎంతో కష్టపడి ఆ బైబిల్ని సంపాదించుకునింది. ఒకసారి మనం ఆలోచన చేసుకుందామా, ఆ బైబిల్ ఆ మేరీ జోన్స్ గారు ఎంత పవిత్రంగా చూసుకున్నారు, ఎంత ఆశతో చదివారు. మనం ఈరోజు ఏ విధంగా ఉంటున్నాం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ఆ బైబిల్ని ఇప్పటి నుంచి అయినా క్రమంగా చదవడానికి మనము ఆశ కలిగి ఉందాం. సరే, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం నాన్న. తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడ, సర్వాధికారి, మీకు వందనాలు. ఈ స్టోరీ ద్వారా బిడ్డలు నాయనా వారి హృదయాల్లో నూతన తలంపులు, ఉత్తేజము కలిగి నాయన బైబిల్ చదువుటకు ఆశను కలిగి వారు ముందుకు వెళ్లే కృపను మీరు దయచేయమని వేడుకొంచున్నాను. అలాగే వింటున్న ప్రతి ఒక్కరి లోపల మార్పు దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరూ అయ్యా మేరీ జోన్స్ గారిలాగా చక్కగా వాక్యమును చదివి మిమ్మల్ని ఘనపరిచే భాగ్యము ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని, ఎంతో మంది త్యాగపూరితమైన కృషి వల్ల ఈ రోజు మేము బైబిల్స్ మా చేతుల్లో కలిగి ఉన్నాం నాయన. ఇందుని బట్టి మీకు వందనాలు. ఆ విధంగా ప్రతి ఒక్కరిని ప్రేరేపించిన మీకు వందనాలు చెల్లించుకుంటూ ముందున్న కార్యక్రమాన్ని మీ చేతులకు సమర్పిస్తూ యేసు వారి పరిశుద్ధ నామమున వేడుకొనిచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు విన్నారు కదా, చాలా నచ్చింది కదా. మేరీ జోన్స్ గారి స్టోరీ మీకు నచ్చింది కదా పిల్లలు? ఎంత ఆశ్చర్యం కదా. స్టోరీలో ఒక బైబిల్ కొనడానికి చాలా దూరం నడిచి తన సొంత డబ్బులని పోగు చేసి బైబిల్ కొన్నది కదా పిల్లలు. మరి అంతేకాదు, ఆ బైబిల్ తనకు లేదనేసరికి ఎంత బాధపడింది కదా పిల్లలు. నిజమే, ఈ రోజు వరకు మేరీ జోన్స్ గారు బైబిల్ అంత జ్ఞాపకంగా ఉంచుకోవడానికి కారణం చిన్న వయసులో 5 గంటలు బైబిల్ చదివింది. మరి పిల్లలు, మరి మీరు ఎన్ని గంటలు బైబిల్ చదువుతున్నారు ఒకసారి ఆలోచించుకునండి. ఈ రోజు నుంచి అయినా మనం బైబిల్ చదవడం నేర్చుకుందామా పిల్లలు? మనకి ఈరోజు అంత ఖర్చు పెట్టి కొననవసరం లేదు. మన పేరెంట్సే మనకు ఉచితంగా కొనిచ్చారు కదా పిల్లలు. మీరు ఈరోజు నుంచి బైబిల్ రెగ్యులర్గా చదువుతారు, తర్వాత చదవలేని వారి కోసం మీరు చదవమని చెప్తారు కదా పిల్లలు. వెరీ గుడ్ నాన్న. మరి ఈరోజు ఈ 4th డే VBS మనం ముగించుకునడానికంటే ముందుగా మీకు వచ్చిన క్వశ్చన్స్ నేను మీ ముందుగా అడుగుతున్నాను, వాటిని రాసుకొని ఆన్సర్ చేయండి పిల్లలు. మొదటి ప్రశ్న, యాజకుడు, లేవీయుడు, సమరేయుడు ఈ ముగ్గురులో ఎవరు మంచివారు, ఎందుకు? యాజకుడు, లేవీయుడు, సమరేయుడు ఈ ముగ్గురులో ఎవరు మంచివారు, ఎందుకు? రెండవ ప్రశ్న, మాటతోనూ నాలుకతోనూ కాక దేనితో మనము ఇతరులను ప్రేమించాలి? మాటతోనూ నాలుకతోనూ కాక దేనితో ఇతరులను మనము ప్రేమించాలి? మూడో ప్రశ్న, మిషనరీ స్టోరీలోంచి అడుగుతున్నాను పిల్లలు. మేరీ జోన్స్ యొక్క పుట్టిన స్థలము ఏది? మేరీ జోన్స్ పుట్టిన స్థలము ఏది? నాలుగో ప్రశ్న, మేరీ జోన్స్ ఏ పట్టణానికి వెళ్ళి ఎవరితో బైబిల్ని కొనుక్కుంది? మేరీ జోన్స్ ఏ పట్టణానికి వెళ్ళి ఎవరితో బైబిల్ని కొనుక్కుంది? ఐదో ప్రశ్న పిల్లలు, మేరీ జోన్స్ ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు బైబిల్ కొనడానికి డబ్బులను పోగు చేసింది? మేరీ జోన్స్ ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు బైబిల్ కొనడానికి డబ్బులను పోగు చేసింది? పిల్లలు, ఈ 5 ప్రశ్నలకు మీరు ఆన్సర్ చేసి వాట్సాప్ చేయండి పిల్లలు. మళ్ళీ రేపు కలుసుకుందాం. ఈ ప్రోగ్రామ్ తెలియని వారికి మీరు తెలియజేయండి పిల్లలు. ఓకే, బాయ్. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ పిల్లలు, బాగున్నారా? చాలా సంతోషం మీరందరూ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నారని, అదే రీతిగా పాటల ద్వారా దేవుని మహిమపరుస్తున్న విధానం బట్టి దేవుని వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో చివరి ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నతుడా, మహోన్నతుడా, నీ ఘనమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. ఈ సమయంలో సండే స్కూల్ విద్యార్థుల నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను అయ్యా. బిడ్డలతో మీరు నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. ప్రాముఖ్యంగా ఈ యొక్క VBS కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందుతున్న విధానం బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. లైవ్ టెలికాస్ట్ ద్వారా ఈ యొక్క వాక్యాన్ని వింటున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు. అదే రీతిగా టీచర్స్ని బట్టి, అదే రీతిగా సండే స్కూల్ సూపరింటెండెంట్ని బట్టి, అదే రీతిగా వాలంటీర్స్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ సంఘంలో ఉన్న సభ్యులందరినీ, సంఘ కౌన్సిల్ వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా పట్టణాన్ని, ప్రపంచాన్ని కరోనా నుండి తప్పించి నీ కృపలో భద్రపరిచి నడిపించడం ప్రతిమరాజు. సమస్త మహిమ ఘనత నీకు ఆరోపిస్తూ యేసునామమున ప్రార్థన చేసిన తండ్రి,
ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మీయ సహవాసము ప్రాముఖ్యంగా సండే స్కూల్ విద్యార్థులకు, సంఘానికి, సర్వమానవాళికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైనను గాక. ఆమెన్.